కోవాలి అయితే రాయలసీమలో ఉండే ఒకప్పుడు ఆయన చేసిన ఫ్యాషన్ నిజాన్ని బయటకు రావాలంటే సాధ్యం కాదు అది. ఎందుకంటే అది చంద్రబాబు గారి బ్లడ్లో లేదు అది. కాబట్టి ఇవాళ ఈ 90 రోజుల నుంచి ప్రజలంతా ఎదురు చూసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ఎవరైతే పనిచేసారో ప్రతీకారం తీర్చుకోవాలి. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, నెల రోజుల నుంచి జిత్వానికి ఇష్యూ జరుగుతుంటే అదే ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు బయటకు వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ పాత్ర లేకపోతే వాళ్ళు ఎందుకు ఖండించలేదు? వాళ్ళు ఖండించాలిగా. మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎల్లో మీడియాని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? ఇవాళ కేసు ఎఫ్ఐఆర్ పెట్టే వరకు వాళ్ళకి తెలీదా ఈవిడ నెల రోజుల నుంచి జరుగుతోంది? మధ్యలో ఒక 4-5 రోజులు తుఫాను సంగతి పక్కన పెడితే మిగతా రోజుల్లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, స్టేషన్కి వచ్చింది, సిపికి వచ్చింది అనే విషయం వాళ్ళకి తెలుసు కదా. తెలిసినప్పుడు మా ప్రమేయం లేదు అని ఎందుకు చెప్పుకోలేకపోయారు? రేపు పొద్దున్న విచారణలో చెప్తారు మేము డ్రెస్లో ఉన్నాం, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కాబట్టి మేము గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మాట్లాడకూడదంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్తోనే వాళ్ళు తప్పులు చేశారు. ఏ అధికారైనా ప్రెస్తో మాట్లాడాలంటే వాళ్ళు సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఒక అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ కమిషనర్ పరిధి తీసుకోకుండా ప్రెస్ మీట్ పెడితే సస్పెండ్ చేశారు. అంటే అదే కేవలం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకే సస్పెండ్ చేస్తే మరి ఇలాంటి తప్పుడు చేసిన వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి? అంటే వీళ్ళు చేసింది రేపు కోర్టులో 10 ఏళ్లకు 15 ఏళ్లకు ప్రూవ్ అవ్వడం పక్కన పెట్టండి, వాళ్ళ మీద వీళ్ళ ప్రజాబాహుళ్యంలో పబ్లిక్లో ఏం పర్సెప్షన్ వచ్చింది, వీళ్ళు చేసే ఉంటారు అనే కంక్లూజన్కి వచ్చేసారు. అంటే ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చేసారు. రేపు పొద్దున ఇదే ప్రజా తీర్పు అనుకోవచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ వరకు కూడా ఆ ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్లు సస్పెండ్ చేస్తే మమ్మల్ని అన్యాయంగా చేశారని చెప్పలేదు, లేదంటే మాకు సంబంధం లేదని చెప్పలేదు, లేదంటే మేము అది చేయలేదని చెప్పలేదు. అంటే వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లు లేకుండా, లేదంటే విచారణాధికారిగా ఉన్న ఆమె రాయ్ గారు ఆవిడ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చిన దాంట్లో హైడ్ చేశారా, లేదంటే ఆవిడ తప్పించిందా, లేదంటే వీళ్ళు తప్పుకున్నారా అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ జరిగిన చర్యను మాత్రం ప్రజలు హర్షిస్తారు. రేపు అతను వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా ప్రజలే ప్రభుత్వాన్ని తప్పట్టరు. మీరు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే అది అప్పుడు సిపిగా ఉన్న సజ్జనార్ ఎన్కౌంటర్ చేశాడు. అదే విశాఖపట్నంలో ఒక ల్యాండ్ ఇష్యూలో గొడవ అయితే నండూరు సాంబశివరావు ఎన్కౌంటర్ చేశాడు. అప్పుడు ప్రజలు హర్షించారు. అంటే ఇన్స్టాంట్ జస్టిస్ కావాలనుకున్నారు. ఇన్స్టాంట్ జస్టిస్ కావాలనుకున్నప్పుడు ఇటువంటివి వస్తాయి. రేపు పొద్దున్న నిజంగానే పబ్లిక్ నుంచి డిమాండ్ పెరుగుతుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అందులో భాగస్వామి అయితే వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలేదని పోలీస్ డిపార్ట్మెంట్లో కింద సీఎల్ ఎస్ఐలు అడుగుతారు. వాళ్ళకేంటి మాకోటి వాళ్ళకి తేడా ఏంటి అడుగుతారు. రేపు పొద్దున్న అరెస్టులు జరిగితే అయితే ఇక్కడ ఇది ముగ్గురు సస్పెన్షన్. దీని తర్వాత ఏమవుతుంది, వాళ్ళు క్యాట్కి వెళ్తారు, లేకపోతే వాళ్ళకు ఉండే అన్ని రూట్స్ వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఓకే, దట్ ఈస్ దేర్ రైట్, మనమేమి దాన్ని ఇది చేయడానికి లేదు. కానీ ఇంకా వివిధ కేసులు చాలా ఉన్నాయి. ఆ వివిధ కేసుల్లో ఎవరెవరు ఇంకా ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది? గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయిన ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ